హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్య రీతు డ్రాగన్ తనుజపై రీతుకి ఇస్తుంది. రీతుకి ఇచ్చినప్పుడు దివ్య రీతు దివ్యని డ్రాగన్తో ఓడుస్తుంది. పొడిచిన తర్వాత మాట్లాడుతా చూడు, సూపర్ అనుకోండి. సూపర్. దివ్య అతి చేసింది అని ఎంతమందికి అనిపించింది? ఓకే, నువ్వు నాతో ఆడు గెలుచు చూద్దాం, నువ్వు నాతో ఆడు అని అంట చూడు. దివ్య కొంచెం ఓవర్ అనిపించింది అనుకోండి. ఓకే, ఆవిడని కూడా తీయడం నచ్చలేదేమో కదా. కానీ రీతు కరెక్ట్ పాయింట్లో నా అవతల ఇద్దరు ఫ్రెండ్స్ తీయలేదు, 100% నిన్ను తీశారు కదమ్మా, ఎందుకమ్మా అంత కోపం నీకు అని ఉంటుంది చూడండి. ఎందుకమ్మా అంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు అలా అనిపించిందండి నాకు, రియల్ అనిపించింది అలానే. కానీ దివ్య ఒకసారి రీతుని ఎంతమంది ఎన్ని మాటలు అంటారండి. బిగ్ బాస్ హౌస్లో రీతుని ఎంతమంది ఎన్ని మాటలన్నా పడి ఉంటుంది చూడ అమ్మాయి. ఏంద్ర బాబు, నేనైతే కొట్టేస్తుంటే బిగ్ బాస్లో, నిజం చెప్పిన అంత ఏందండి మరి. అమ్మో పాపం అనిపిస్తుంది నాకైతే. రీతుని అన్ని మాటలన్నా నాకు అసలు నచ్చలేదండి. ఒక జెన్యున్గా ఉన్నదాన్ని నువ్వు ఎవరు అలా ఆడుతావు, నువ్వు వాళ్ళ వల్ల గెలుస్తావు, వీళ్ళ వల్ల ఎవరి వల్ల గెలుస్తుంది? ఆ అమ్మాయి గేమ్ ఆ అమ్మాయి ఆడుతుంది. ఓకే, ఒక ఫ్రెండ్షిప్ లాగా అతనంటే నచ్చింది. ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ లాగా నువ్వంటే నచ్చినప్పుడు నిన్ను అనడం తప్పు లేదు 100%. కానీ ఒకరిని అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? నిజంగా వెరీ బ్యాడ్ అనిపించింది నాకైతే. ఏంటంటే మీరు ఇంత ఆలోచిస్తున్నారు, ఇంట్లో చేస్తున్నారు ఏంది అనే ఒక ఒపీనియన్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.